నీవు నీ జీవితంలో ఏమి అలవర్చుకుంటున్నావు? గర్వమా, వినయమా? క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి 22వ సామాన్య ఆదివార ధ్యానాంశమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒక ధనికుడు తన కుమార్తె వివాహం ఘనముగా చేస్తూ ఉన్నాడు. వివాహమునకు నగరములోని ప్రముఖులందరినీ పిలిచాడు. అందరూ వచ్చారు. వారితో పాటు ఆ ధనికుని చిన్ననాటి స్నేహితుడు కూడా వచ్చాడు. అయితే అతడు వచ్చే ముందు జోరు వాన కురవడం వలన కాలు జారి కింద పడ్డాడు. అతని బట్టలన్నీ మురికి అయిపోయాయి. అతను చూసి వివాహానికి వచ్చిన ప్రముఖులందరూ కూడా పక్కున నవ్వారు. ఇంతలో అక్కడికి వచ్చిన ధనికుడు తన మిత్రుని వాలకాన్ని చూసి విషయమును గ్రహించి అతనిని ఆప్యాయముగా లోపలికి ఆహ్వానించాడు. అప్పుడు ఆ మిత్రుడు, లోపలిక ఈ మురికి బట్టలతోన నేను రాను అన్నాడు. ఆ ధనికుడు మరింత ఆప్యాయముగా తన స్నేహితుణ్ణి లోపలకు పిలిచాడు. నేను వస్తే నీ పరువు పోతుంది అన్నాడు. అప్పుడు ఆ ధనికుడు క్షణము కూడా ఆలోచించకుండా తాను కింద ఉన్న మురికి నీటిలో పడి పైకి లేచాడు. ఇప్పుడు నీవు నేను సమానమే కదా, ఇక మాట్లాడకుండా లోపలికి రా అంటూ లోపలికి తీసుకుని వెళ్ళాడు. మురికి బట్టల్లో ఉన్న మిత్రుని చూసి పక్కున నవ్విన వారందరూ కూడా ఒక్కసారిగా మోగపోయారు. వచ్చినటువంటి మిత్రుని చూసి కాదు కానీ తన మిత్రుని గురించి ధనవంతుడు చేసినటువంటి పని మెచ్చదగినటువంటిది. కాబట్టి అనుకువత, ఆత్మధీనత అనేవి అపురూపమైన సుగుణాలు. తండ్రి దేవుని మనలను పొందాలి అన్నా, రక్షణ భాగ్యాన్ని సొంతము చేసుకోవాలి అన్నా ప్రతి ఒక్కరూ దేవుని ఎదుట దీనులుగా, వినమ్రులుగా, అనుకువ కలిగి వ్యవహరించాలి. మన ఆలోచనలను, మాటలను, చేతలను అన్నిటినీ దేవుని చిత్తానికి అనుగుణముగా మలుచుకోవాలి. దైవ సంకల్పానుసారముగా మన బ్రతుకులను సరిదిద్దుకోవాలి. అయితే మనం ఈనాటి పఠనాల ద్వారా దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. నీవు నీ జీవితంలో ఏమి అలవరుచుకుంటూ ఉన్నావు? గర్వమా, వినయమా అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ రెండింటి గురించి కూడా కొంతసేపు మనము ధ్యానము చేద్దాం. మొదటిది, మనము చేయు పనులన్నిటిలో కూడా వినము కలిగి ఉండాలి అని తెలియపరుస్తూ ఉన్నాడు. శీరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథములో దేవుడు మనలను కుమారులుగా, కుమార్తెలుగా భావించి మన జీవితములో జీవించవలసినటువంటి జీవిత విధానాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. శీరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. కుమారా, నీవు చేయు పనుల అన్నిటను వినయముతో మెలగుము. బహుమతులిచ్చు వాని కంటే వినయము కలిగిన వారిని నరులు అధికముగా మెచ్చుకుందరు. ప్రియమైన క్రైస్తవ జనమా, మనము చేసే పని నాకే తెలుసు, నాకే జ్ఞానముంది, నేనే చేయగలను, నేనే ఇవ్వగలను, నేను మాత్రమే చేయగలను అనే గర్వముతో విర్రవీగకూడదు. కొంతమంది వారి అందచందాలను చూసి విర్రవీగుతూ ఉంటారు. కొంతమంది వారి ఆస్తిపాస్తులను చూసి విర్రవీగుతూ ఉంటారు. కొంతమంది వారి వెనక ఉన్న జనాంగాన్ని చూసి విర్రవీగుతూ ఉంటారు. మరి ఇంకా కొంతమంది వారికి ఉన్న నైపుణ్యతలను చూసి నాకంటే బాగా ఎవరు చెప్పలేరు, పాడలేరు, చేయలేరు అని విర్రవీగుతూ ఉంటారు. పునీత పౌలు గారు చాలా చక్కగా మనకి తెలియపరుస్తూ ఉన్నారు. మనిషి గర్వించాలి అన్నా, అతిశయము పొందాలి అన్నా, గొప్పలు చెప్పుకోవాలి అన్నా మన జ్ఞానము గురించి కాదు, మనకున్నటువంటి నైపుణ్యతలను చూసి కాదు, మనకున్నటువంటి అందచందాలను చూసి కాదు, ఆస్తిపాస్తులను చూసి కాదు, మన వెనుకున్న జనాంగాన్ని చూసి కాదు, యేసుక్రీస్తు ప్రభులు వారు వేయబడిన సిలువను చూసి గర్వపడాలి.
యేసుక్రీస్తు ప్రభులు వారు వేయబడిన సిలువను చూసి గొప్పలు చెప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు వేయబడిన సిలువను చూసి అతిశయము పొందాలి అని తెలియపరుస్తూ ఉన్నారు. ఏ మనిషి అయితే వినయము కలిగి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటారో అన్ని విషయాలలో వారు అధికముగా ప్రజల చేత మెచ్చుకోబడుతూ ఉంటారు. అందుకే ఈనాటి సువిశేష పట్టణములో క్రీస్తు ప్రభుల వారు తెలియపరుస్తూ ఉన్నారు. తగ్గించుకున్నటువంటి వారు, వినయము కలిగినటువంటి వారు హెచ్చించబడుతూ ఉంటారని, హెచ్చింపబడిన వారు, గర్వం కలిగిన వారు తగ్గించబడతారు అని తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క మన్నను పొందాలి అంటే, దేవుని యొక్క దీవెనను పొందాలంటే వినయము కలిగి జీవించాలి. వినయము కలిగి జీవించడానికి ప్రయత్నించేద్దాం. రెండవది, ఒక వ్యక్తి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రధానమైనటువంటి అవరోధము, అడ్డంకి ఏది అంటే గర్వము. కాబట్టి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే గర్వమును విడనాడాలి అని తెలియపరుస్తున్నారు. మన జీవితములో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి, అనగా వినయము కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా ఎక్కిన చెట్టుని నరుక్కోకూడదు. మన జీవితంలో దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు పొందపోవడానికి ప్రధాన కారణము ఈ తగ్గింపు జీవితము లేకపోవడము, వినయ జీవితము లేకపోవడము, గర్వ జీవితము ఉండడము. ఇతర వ్యక్తులు దేవాలయానికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఒకరు దీనతతో, తగ్గింపు స్వభావముతో ప్రార్థించారు, దేవుని యొక్క మన్ననను పొందాడు. మరొకడు గర్వముతో నేనే చేశాను, నేనే చేయగలను, నేను మాత్రమే నీతిమంతుడిని, అందరూ కూడా పాపాత్ములే, వ్యభిచారులే అని ప్రార్థించాడు. చివరికి పాపిగా మిగిలిపోయాడు. అందుకే శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనములో చాలా చక్కగా వివరించబడినది. నీవు ఎంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము, అప్పుడు ప్రభు మన్ననను పడయుదువు. గొలియాతు తన ఆకృతిని చూసి విర్రవీగాడు, గర్వపడ్డాడు. నా అంతటి వాడు లేడు అనుకున్నాడు. నన్ను ఎవరు ఎదిరించలేరనుకున్నాడు. నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నాడు. నా మాటకు, నేను చేసే పనికి అడ్డే లేదనుకున్నాడు. ఇశ్రాయేలీలను 40 రోజుల పాటు తిట్టిన తిట్టు తిట్టకుండా అవమానపరిచాడు. దేవుడు దావీదు అనే చిన్న బాలుని చేతిలో నాకు అడ్డే లేదనుకున్న గొలియాతును అంతమొందించాడు. కాబట్టి దేవుని యొక్క అనుగ్రహము పొందాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా గర్వాన్ని విడనాడాలి, వినయాన్ని అలవర్చుకోవాలి, తగ్గింపు స్వభావాన్ని అలవర్చుకోవాలి. ఇక చివరిగా వినయాత్ముల గురించి క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఒక మాట ధ్యానము చేద్దాము. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 5వ వచనము, వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. కాబట్టి గర్వాన్ని విడి వినయాన్ని, తగ్గింపు స్వభావాన్ని అలవర్చుకుందాము. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.